నేను కర్బీ డెలానరోల్. నేను ఫియానా డిలానరోల్. కర్బీ ఒక శ్రీలంక నివాసి. Kirby Delano. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్. ఇది ఒక గొప్ప ఘనత కర్బీ మరియు ఫియోనాకి మీకు పరిచయం చేయడం. కర్బీ మరియు ఫియోనా డెలానరోల్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ మరియు టెక్ టాక్స్ లో ప్రదర్శింపబడ్డారు. వారి ప్రభావవంతమైన పరిచర్యకు ప్రసిద్ధి చెందినవారు. 2009లో వావ్ లైఫ్ చర్చ్ ని కొలంబోలో స్థాపించారు. ఈ చర్చ్ సంపూర్ణమైన క్రీస్తు కేంద్రీకతను మీకు అందిస్తుంది మరియు వేదాంతాన్ని సానుకూల విజ్ఞాన ఆధారిత పునాదులతో కలుపుతుంది. వావ్ లైఫ్ సంస్కృతి మరియు దాని పాజిటివ్ వేదాంత శాస్త్రము అన్ని వర్గాల ప్రజలకు ప్రభావితం చేస్తుంది. వారు ప్రభుత్వంలోని నాయకులు, ప్రముఖులు, సంగీతకారులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు బ్లూ చిప్ కార్పొరేట్ ప్రముఖులను ఎంతో ప్రభావితం చేశారు. వావ్ లైఫ్ చర్చ్ ఎంతో మందిని స్వీకరించి రూపాంతరం చెందించింది. అందులో పేదరికాన్ని అనుభవించిన వారు, గాయపడ్డవారు, విరిగిన వారు ఉన్నారు. వాళ్ళకి ప్రోత్సాహము మరియు శక్తిని ఇచ్చి నూతన సృష్టిలో మార్చేలా సహాయపడింది. గతము తూడ్చివేయబడి మరియు నూతన జీవితం ప్రారంభమైంది. మీరు వ్యక్తిగత ఎదుగుదల మరియు సరైన వాక్యం కొరకు ఎదుగుతున్నారా? అయితే మీరు సరైన స్థానంలో ఉన్నారు. వావ్ లైఫ్ లో ట్యూన్ ఇన్ అవ్వండి. ఇటువంటి సమయం కొరకు ఇదే సరైన వాక్యం. మీకు కావాల్సిందంతా మీరు మీ హృదయంలో తెలుసుకోవచ్చు. నన్ను నమ్మండి, మీరు మీ హృదయంలో తెలుసుకోవచ్చు. అదేంటంటే మీరు కాపాడబడ్డారు, మీరు మంచివారు, నీతిమంతులు. యేసుప్రభువు వారు అక్కడ ఆవిడతో చెప్తున్నారు, నువ్వు నీతిమంతుడివి, మంచివాడివి. అదే మాటలు నాకు ఆయన చెప్పాడు. ఆవిడ అద్దం ముందు కూర్చొని ఇలా చెప్తూ ఉంటుంది. ఎందుకనగా ఉన్న ప్రతి వారు అక్కడ చెడు అన్నారు. అయితే అద్దంలో చూసి మీకు మీరు అనాలి, నేను నీతిమంతుడిని, మంచివాడిని. మీకు మీరు అద్దంలో చెప్పాలి. ఇది ఏ స్థానం నుండి వచ్చిందంటే మీరెక్కడ ఉండేవారో, మీరెక్కడ ఉండబోతున్నారో అక్కడి నుండి. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది. మీరు ఏమై ఉన్నారో మీకు తెలుసు. ఇది చాలా పెద్ద తప్పు. ఎప్పుడైతే ప్రజలకి వారు ఏమై ఉన్నారో వారికి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్లే నీతిమంతులు, వాళ్లే సరైన వాళ్ళు. కేవలం వారి దగ్గర ఈ హక్కు ఉంది, ఎవరినైనా ఎక్కడైనా కించపరచడానికి, ఏం తెలియకుండానే. హలో, అవునా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరేంటో మీకు తెలుసు. మీరేమై ఉన్నారో మీకు తెలుసు. మీ ఆలోచన రీతి ఏంటో మీకు తెలుసు. మీ మెదడు నుండి ఆలోచించే ఆలోచనలు మీకు తెలుసు. మీరు ఏమై ఉన్నారో అదంతా మీకు తెలుసు. మరియు మీకు ఇది తెలుసు. ఆయనతో సమయం గడపడం అనేది మీ జీవితాన్ని మార్చుతుంది. మరియు నా దగ్గరికి ప్రజలు వచ్చి చెప్పడం మొదలుపెట్టారు, నన్ను గుర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళు వారి యొక్క ధృవీకరణ, వారి యొక్క గుర్తింపు నాలో పెరగడం ప్రారంభమైంది. అప్పుడు నా హృదయాన్ని నేను తెరిచి స్వీకరించడం ప్రారంభించాను, న్యాయం యొక్క ఉచిత బహుమానాన్ని. ఇదే సిల్వ యొక్క కథ సహోదరుడా, ఇదే సిల్వ కథ. అయితే అకస్మాత్తుగా ఇది ఎప్పుడైతే జరగడం ప్రారంభించిందో నా యొక్క ఆలోచన రీతి అనేది మారిపోయింది. నాకింకా గుర్తుంది, నేను ఒకసారి పడుకుంటున్నాను. నేను ఫియోనా ఆ సమయంలో సేవలో ఉన్నాము. దీనికి మించి మా దగ్గర ఇంకో పని లేదు, ఇదే మా జీవితం. కాబట్టి ఇది చాలా గొప్ప పని, కానీ కృతజ్ఞత ఉండదు. నాకు ప్రజలు ఆశీర్వదింపబడ్డం అంటే చాలా ఇష్టం. అయితే మీరు చూస్తే ఒక సమయంలో ఒక రాత్రి మేము కూర్చొని మాట్లాడుకుంటున్నాము. ఒక తరానికి తండ్రిలా ఎలా మారాలో ఆ రాత్రి మాట్లాడుకుంటున్నాము. ఉన్నట్లుగా గుండె నొప్పి ప్రారంభమైంది. నేను ఎవరి హార్ట్అటాక్ వస్తుందేమో అనుకున్నాను. నేను ఎటువంటి డ్రగ్స్ తీసుకోవట్లేదు, ఎటువంటి మత్తు పదార్థం తీసుకోవట్లేదు. ఇది ఏమవుతుంది అనుకున్నాను. ఎలా ఉందంటే నా గుండెని పట్టుకుని ఎవరో లాగినట్లుగా ఉండేది. గుండెని ఎవరో లాగుతున్నట్లుంది. దేవా, ఏందిది? ఒక తండ్రి అవడాన్ని నీ హృదయాన్ని సాగతిస్తున్నానని చెప్పాడు. ఇది నేను ఎన్నోసార్లు మీకు చెప్తూ వస్తుంటాను. మీరు చూసినట్లయితే నా హృదయంలో ప్రజల పట్ల ఎటువంటి ఆరోపణ లేదు. చాలా అరుదుగా నేను ఎవరినైనా నిందిస్తాను. ఒకవేళ ఎవరినైనా నేను నిందిస్తే అది ఖచ్చితంగా సమస్యగా మారుతుంది. కానీ నాతో ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వస్తున్నానో నాకు తెలుసు. కాబట్టి నేను ఎవరిని ఖండించను. ఎందుకంటే నేను అర్థం చేసుకోగలిగాను, ఏ గుర్తింపు అయితే నా జీవితంలో వచ్చిందో, నా జీవితంలో ఎలా సమర్థించబడ్డానో అర్థం చేసుకోగలిగాను. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో అర్థం చేసుకోగలిగాను. అందుకే మేము చర్చ్ నడుపుతాము. తద్వారా ప్రజల జీవితాలు మారే కథలు మేము వినగలుగుతాము. అప్పుడు మేము వాళ్లతో ఇలా చెప్పగలుగుతాము, మీరు క్రీస్తు ద్వారా సమర్థించబడ్డారు, కాబట్టి మీ జీవితం ఇప్పుడు మారిపోతుంది. నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్ ఏం సెలవిస్తుందంటే మీరే కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు. మీరు కొలతని గమనిస్తే అదొక రిథం, అల్గోరిథం. ఈ భూమిపైన డౌన్ ని మీరు గమనిస్తే మరియు మీరు చూస్తే ఈ నియమాల భూమిపైన, అందరు చెప్పండి మేము నియమాల భూమిపైన ఉన్నామని. ఈ నియమాల భూమిపైన మీరు గమనిస్తే ఏం జరుగుతుందంటే ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక ప్రోగ్రాంలా. అందుకే నేను చెప్తాను, మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. మరియు ప్రతి ఒక్క మతం దీని గురించి మాట్లాడుతుంది.
బుద్ధిస్టులు దీన్ని కర్మ అంటారు. మీరు గమనిస్తే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఒకవేళ మీరు ఆత్మలో విత్తితే మీరు ఆత్మలో కోస్తారు, ఒకవేళ శరీరంలో మీరు విత్తితే ఈ శరీరం నుండి మీరు కోస్తారు. సరేనా? కాబట్టి మీరు చూస్తే తూర్పు దేశపు ప్రజలకు వీటి గురించి తెలుసు. కానీ ఈ భూమి యొక్క ప్రోగ్రామింగ్ వలన, సరేనా, ఒక వ్యక్తి ఈ ప్రోగ్రామింగ్ ని మార్చగలడు. అయితే ఒక వ్యక్తి, ఆయనకి తరతరాల నుండి అది వస్తుంది. ఆయన శరీరంలోకి విత్తాడు, ఆయన తండ్రి శరీరంలోకి విత్తాడు, ఆయన తాతలు కూడా శరీరంలోకి విత్తాడు. కాబట్టి ఆయన శరీరంలోకి విత్తడం చాలా సులభం. ఆ యొక్క కోణంలో ప్రతి ఏరియాలో కాదు, ఆ యొక్క ఏరియాలో శరీరంలో విత్తడం ఆయనకు చాలా సులభం. ఆయన యొక్క కళ్ళు ఆయనకు తెలియకుండానే కొన్ని వస్తువుల వైపు వెళ్ళిపోతాయి. ఇది ఆయన యొక్క తప్పని కాదు, ఇది తరాల నుండి వచ్చింది. ఒక పరంగా చూస్తే ఈ బలహీనత అనేది కొన్ని తరాల నుండి ఆయన యొక్క నరాల్లో వచ్చేసింది ఈ ఫీల్డ్లో. కాబట్టి యేసుప్రభుకి ఈ విషయం తెలుసు. కాబట్టి మ్యాట్రిక్స్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మీరు గమనిస్తే లైక్ అనేది ఇంకో లైక్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే, మీరు దేన్నైతే విత్తుతారో ఖచ్చితంగా దాన్ని మీరు కోస్తారు. ఒకవేళ మీరు ఆత్మలో విత్తి ఉంటే మీరు ఆత్మలో కోస్తారు. మీరు ఈ తప్పుని చేయకండి. మీరు శరీరంలోకి విత్తుతే శరీరంలోకి కోస్తారు. దీని గురించి నేను మీకు ఇంకా వివరిస్తాను. మీరు ఏ పనులైతే చేస్తారో దాన్ని పట్టి విత్తడం అనేది జరగదు. హృదయంలో ఉన్న సమృద్ధి తగ్గట్టుగా మీ నాలిక మాట్లాడుతూ ఉంటుంది. దీని తర్వాత మనము కాన్సైన్స్ సిరీస్ చేస్తాము. మీ జీవితాలు మారిపోతాయి. హృదయపు సమృద్ధి ద్వారా నాలిక మాట్లాడుతూ ఉంటుంది. సజ్జనుడు తన హృదయపు మంచి ధననిధితో సద్విషయములను తెచ్చుకుంటాడు. ఇవి నాలిక ద్వారా తేయడు. మనము మన హృదయపు సృష్టిలో జీవిస్తూ ఉంటున్నాము. హృదయము అనేది సృష్టిస్తుంది. ప్రతి ఒక్క బీట్ కి అది కొత్త మ్యాట్రిక్స్ ని సృష్టిస్తుంది. అందులో మీరు నడుస్తారు. మొదటిగా బాధ్యతను తీసుకోండి. నేను ప్రజలకు ఇదే చెప్తాను, బాధ్యతను తీసుకోండి. ఒక ఎదిగే మెదడు బాధ్యతను తీసుకుంటుంది. ఒక ఎదగలేని మెదడు లేదా ఎదగాలనుకోలేని మెదడు, దాన్ని ఏమంటారు, ఒక ఫిక్స్డ్ మైండ్ లేదా ఒక ఫిక్స్డ్ మెదడు, ఒక ఫిక్స్డ్ మైండ్ బాధ్యతల్ని తీసుకోదు. ప్రతిదీ నా జీవితంలో బయట నుండి ప్రభావితం చేస్తుంది. ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నాడు, ఇతను తప్పు చేశాడు, అతను తప్పు చేశాడు, ఇతను నన్ను కింద పడేశాడు. ఇది ఒక బాధితుని లక్షణము. అతనికి తెలియని విషయం ఏంటంటే అతని హృదయం సృష్టిస్తుంది. కమాన్, ఈ వ్యక్తి ఆయన యొక్క భయాలలో జీవిచేస్తున్నాడు, ఆయన యొక్క నొప్పిలలో జీవిచేస్తున్నాడు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే మొదటి అడుగు యేసుతో. మీ సృష్టి యొక్క బాధ్యతను మీరు తీసుకోండి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారో అక్కడ నేను వెళ్ళొచ్చాను. మీరు ఎక్కడి నుండి అయితే వస్తున్నారో అది నాకు బాగా తెలుసు. హృదయం అనేది ఒక రిఫ్లెక్షన్ మషిన్ లాంటిది. దానికి కొన్ని మైక్రో బిలియన్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. ఒక క్వాంటమ్ సెకండ్ కి మీరు ఈరోజు ఏదైతే జీవిస్తున్నారో అక్కడే సృష్టింపబడింది. మీరు ప్రతిదీ ప్రొజెక్ట్ చేస్తున్నారు. డిసెంటాంగిల్డ్ అవ్వడంలో సమస్య ఉంది. కొంత సమయం మెడిటేషన్ చేయడం ద్వారా మీరు డిసెంటాంగిల్డ్ అవ్వచ్చు. మీ తండ్రుల వద్ద నుండి వచ్చిన ప్యాటర్న్స్ ద్వారా. అంతేకాకుండా సిలువ అనేది మీ మరణము. ఎందుకంటే ఆయన ఈ ప్యాటర్న్ మేకింగ్ మషిన్ ని చంపాలనుకుంటున్నాడు. ఏదైతే లోకంలో ఉందో, మీరు పుట్టినప్పటి నుండి ఏదైతే తరతరాల నుండి వస్తుందో, నర్వస్ సిస్టమ్ ద్వారా మీరు నొప్పిని, బాధను తీసుకుని పెరుగుతారు. ఎందుకంటే మీ తల్లిదండ్రుల ద్వారా అది వచ్చింది కాబట్టి. ఇది చేస్తూ మీరు దాన్ని బలపరుస్తారు. ఆ యొక్క ప్రోగ్రామింగ్ ని చూసినట్లయితే మీరు ప్రోగ్రామింగ్ ని బలపరచకూడదు. మీరు దానికి విరుద్ధంగా పనులు చేయాలి. ఎందుకంటే మీకు ప్రోగ్రామింగ్ ఏంటో తెలుసు కాబట్టి. ఒక వ్యక్తి తరతరాలను మార్చగలడు. కాబట్టి మీరు గమనిస్తే మీ యొక్క జీవితపు ప్రయాణము, మీరు అభిషేకంలో రాక మునుపు, అభిషేకానికి అర్థం ఏంటంటే అభిషేకం మిమ్మల్ని వేరుపరుస్తుంది. అభిషేకానికి అర్థమేంటి? వేరుపరుచుట. మీరు చర్చ్కి వచ్చినప్పుడు మొదటిగా ఏం జరుగుతుందంటే మీరు వేరుపరచబడతారు. వేరుపరచబడ్డం అంటే ఏంటి? ఎక్కడి నుండి మీరు వేరుపరచబడ్డారు? మీ పైనికి వచ్చిన ఆ యొక్క పితృల మార్కలు. ఇక్కడ తోహువబోహు వస్తుంది. ప్రతిదీ శూన్యంగా మారింది. మీరు మళ్ళీ నూతనంగా ప్రారంభించొచ్చు. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమవును. మీరు ఏ బాధను తీసుకుని నడవటం లేదు. మీరు శిలువలో చనిపోయారు. మీరు స్పృహని పొందుకోవటానికి క్రైస్తవం ఒక మతము కాదు. మీరు వేచి చూస్తున్నారు, మెల్లమెల్లగా అన్ని మంచిగా అవుతున్నాయి, మీకు స్పృహ వచ్చింది. ఇది క్రైస్తవత్వము కాదు. క్రైస్తవత్వం అంటే సిలువెక్కడము, తక్షణమే చనిపోవడము. ఒక నిజమైన విశ్వాసి చనిపోయినవాడు. ఒక నిజమైన విశ్వాసి చనిపోతాడు. యేసుప్రభుని స్వీకరించినప్పుడు. మనలో కొంతమంది ఇంకా యేసుని స్వీకరించలేదు. ఆయన మిమ్మల్ని స్వీకరించాడు. యేసుని స్వీకరించడం అంటే చనిపోవడం.
మీ న్యాచురల్ ప్యాటర్న్స్ కి, మీ ప్రోగ్రామింగ్స్ కి, అన్ని వాటికి మీరు చనిపోయారు. మీరంటారు నేను చనిపోయాను శిలువ పైన. ఆ యొక్క క్షణం నుండి మీరు చనిపోయారంటే మీరు చనిపోయారు. మీ దగ్గర దీని గురించి ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. పాతవంత గతించిపోవును, సమస్తము నూతనమగును. మీరు నూతన వ్యక్తి కాబట్టి ఇది మీ పునరుజ్జీవము. మీరు క్రీస్తులో చనిపోయారు, క్రీస్తులో పాతవేయబడ్డారు. ఎంత గొప్ప టెక్నాలజీ ఇది. మీరు క్రీస్తుతో చనిపోయారు, పాతవేయబడ్డారు, క్రీస్తుతో లేపబడ్డారు, క్రీస్తు వలె ఉన్నారు. కాబట్టి మీరు చూస్తున్నారో లేదా మీ ద్వారా ఆయన చూస్తున్నారా తెలీదు. మీ యొక్క కళ్ళు మరియు నర్వస్ సిస్టమ్ ద్వారా మీరు ఎవరిని చూడలేరు వాళ్ళ ప్యాటర్న్స్ తో పాటు. మీకు అర్థమైందా? మీరు చూడలేరు కాబట్టి అది నాకు అసంభవము. అలాగా నేను గ్రహించడానికి. కానీ నేను చెప్తాను కదా, దేవుడు నన్ను కాపాడతాడు. ఎన్నో రకాల జోకర్స్ ఈ డోర్ నుండి వస్తుంటారు, ఎన్నెన్నో ఆశిస్తూ ఉంటారు. మానసికంగా వాళ్ళని నేను నిందించలేను. నేను పొలారిటీస్ ని పాటించను. నేను ఆత్మతో గ్రహిస్తాను. నేను గ్రహించేది కేవలం ఆత్మ ద్వారా. ఇక మీరు చెవి నుండి విని తీర్పు తీర్చడం ఆపేశారు. అప్పుడు మీకేదో జరుగుతుంది. కానీ చెప్తున్నాను, దేవుడు నన్ను కాపాడతాడు. ఇక ఆ యొక్క ప్రణాళికల్లో నేను పనిచేయాల్సిన అసలు అవసరమే లేదు. మీకు కూడా అవసరం లేదు. ఇక మీకు ఏమాత్రం అవసరం లేదు. మీకు పరిపక్వత వచ్చినప్పుడు మీరు ఏం గ్రహిస్తారంటే మిమ్మల్ని ఏదో కాపాడుతూ ఉంటుంది. ఏదో మిమ్మల్ని పట్టుకొనుంది, కాపాడుతుంది, లేవనెత్తుతుంది. మీరు మీ కళ్ళను చెవులను వాడాల్సిన అవసరం లేదు. ఇదొక అద్భుతమైన విషయం. దీనిపైన ఆధారపడటం నాకు ఇక అలవాటైపోయింది. మీ ఫోన్స్ని నా వైపు ఊపండి. మీరు ఫోన్ని నా వైపు ఊపుతున్నప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీ క్రెడిట్ రేటింగ్ అనేది పైకి వెళ్తుంది, పెరుగుతుంది. మీరు చూడండి, క్రెడిట్ రేటింగ్ అనేది పెరుగుతుంది. మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే మ్యాట్రిక్స్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఆలోచించే ఆలోచన తగ్గట్టు. ఎంతమంది క్రెడిట్ స్కోర్ ని చూసారు? ఏమైంది చెప్పండి. మీరు అద్భుతాలు మరియు సూచక క్రియలు అని చెప్పిన వెంటనే నేను నా ఫోన్ ఓపెన్ చేసి నా అకౌంట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ని చూసుకున్నాను. నేను చూసిన వెంటనే నా క్రెడిట్ స్కోర్ అన్నది పెరిగిపోయింది. అయితే నేను ఒక పేమెంట్ ని చేశాను, 380 మరియు 37 సెంట్స్. డబ్బులు ఎవరికి చేరుకోవాలో చేరుకుంది, కన్నా బ్యాంకు నుండి తగ్గలేదు. 18 నిమిషాల ముందు అయింది. నేను దాని గురించి కదా మాట్లాడేది. అవును, నేను దీని గురించి 18 నిమిషాల ముందు మాట్లాడుతున్నాను. కమాన్. ఆయన ఫైకో స్కోర్ అన్నది 100 పాయింట్లు పెరిగిపోయింది. మీరు మాట్లాడుతుండగా మా పెట్టుబడి అన్నది పెరిగిపోయింది. అది 5% పెరిగిపోయింది. నేను మీతో మాట్లాడడానికి వచ్చినప్పుడు కొంతమందిని ఆశీర్వదించాను, కొంత స్నేహితులను ఆశీర్వదించాము. మాకు తిరిగి రావాల్సిన డబ్బు నిన్న రాత్రి తిరిగి వచ్చింది. నేను ఇతరులను ఆశీర్వదించింది నాకు ఆశీర్వాదంగా తిరిగి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా నేను నా భర్త అప్పుల్లోకి వెళ్ళలేదు. అయితే నా రేటింగ్ 0, నా క్రెడిట్ రేటింగే లేదు. నేను నా బ్యాంక్ అకౌంట్ ని చూసుకుంటూనే ఉన్నాను. అకస్మాత్తుగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోమని నా స్క్రీన్ పైకి సందేశం వచ్చింది. ఎవరు నాకు క్రెడిట్ కార్డ్ ఇవ్వరు. అయినను నేను ఫామ్ ఫిల్ చేశాను. బ్యాంక్ వాళ్ళు నీకు $2,000 లిమిట్ ఆమోదించబడిందని చెప్పారు. నా క్రెడిట్ స్కోర్ అన్నది ఒక కథ లాంటిది. అన్ని అప్పులను మేము కట్టేశాము. మాకు ఏ అప్పు లేదు. అయినప్పటికీ అది ఎప్పుడు నెగిటివ్ లో ఉండేది. ఈ రోజు 2 దిక్కులా 12 నుంచి 13% పెరిగినది. ఇన్ని రోజులు కదలిక లేదు, అకస్మాత్తుగా అది పెరిగినది. నిన్న మీరు ఫైనాన్షియల్స్ లో చెప్పినప్పుడు $225 పేపాల్లో వచ్చింది. నేను అన్నిటిని చూసినప్పుడు, లాస్ట్ టైం చూసినప్పుడు వాళ్ళు నాకు చివరిలో చెప్పారు ఈ మాట, నా కుటుంబీకులందరికీ నేను డబ్బులు కట్టాను. చివరిగా చూస్తే 3 పిల్లలు కూడా వాటి డబ్బులు రిటర్న్ ఇచ్చారు. కానీ ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పినట్లే జరిగింది. ఇంట్లో జెమ్ పార్టీస్ జరిగేవి. ఆలిగన్ హోటల్ రూమ్ లో ఒక జెమ్ దొరకక చాలా రోజులయ్యింది. చాలా కాలం తర్వాత నాకు ఒక వజ్రం దొరికింది. అది చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా అందంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక జెమ్ దొరికింది. నా క్రెడిట్ స్కోర్ 500 పాయింట్లు పెరిగిపోయింది మరియు నా అకౌంట్ లో నుండి $500 ఎటు పోలేదు. ఇది ఒకవేళ మీరు గమనిస్తే చాలా పెద్ద శాతం డబ్బు కదా. నా క్రెడిట్ చాలా దారుణంగా ఉండేది. నిన్న ఆరాధనలో నాకు స్వస్థత జరిగింది. నేను నిన్న ఇక్కడ లేను. నిన్న ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ అయినప్పటికీ సర్వీస్ బాగా జరిగింది. ఈ రోజు నా ఎడమ మడిమలు చాలా నొప్పితో నేను లేచాను. ఇక్కడికి వచ్చాక నొప్పి చాలా ఎక్కువైంది. భారం కూడా నా మడిమ మీద నేను మోయలేకపోయాను. ఆరాధన సమయంలో దేవుణ్ణి నన్ను స్వస్థపరచమని అడిగాను. ఆయన వెంటనే నన్ను స్వస్థపరిచాడు. మీకు ఒక చెడు వార్త వచ్చినప్పుడు మీరు ఎప్పుడు నవ్వండి. ఏం గమనిస్తారంటే మ్యాట్రిక్స్ అనేది మెత్తగైపోతుంది. మీ నర్వస్ సిస్టమ్ ఇలా ఆలోచిస్తుంది. ఏంటి? మీరు జాగ్రత్తగా దీన్ని చూస్తే ఇది ఇలాగే పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఎక్కువ తేలికతనం ఉంటుందో మేట్రిక్స్ అనేది నెమ్మదిగా మెత్తగా మరి ఇంకా మెత్తగవుతుంది. ఎక్కువ ఫ్లూయిడ్ మరి ఎక్కువగా ఫ్లూయిడ్ చూస్తారు. మీ మానసిక ఆలోచన మొత్తానికి ఎప్పుడైతే ఆగిపోతుందో, ఎప్పుడైతే ఏ ఆలోచన మీ దగ్గర ఉండదో అప్పుడే సరైన ఆలోచన వస్తుంది. మీకు అర్థమవుతుందా? మ్యాట్రిక్స్ అనేది మారిపోతుంది మరియు అప్పుడు ఒక్కటే క్షణంలో ఏదో మారిపోతుంది. యేసు మీకోసం ఏం చేశాడో మీరు అర్థం చేసుకోవాలి. ఆయన మిమ్మల్ని కడుగుతాడు, మిమ్మల్ని నూతనపరుస్తాడు. ఒక రోజు లేచాక మీకు నూతన కళ్ళు వచ్చేసాయి. ప్రతిదీ నూతనపరచబడింది. లోకము నూతనపరచబడింది.
మీ యొక్క పాత ప్యాటర్న్స్ మార్చివేయబడింది. పునర్జీవించబడిన వ్యక్తిలా మీరు మళ్ళీ తిరిగి లేస్తున్నారు. ఒక కొత్త నూతన వ్యక్తిగా మీరు మార్చబడుతున్నారు. రక్షణ అనేది కేవలం శాశ్వతానికి కాదు, ఖచ్చితంగా అది శాశ్వతానికి, కానీ రక్షణ ప్రతిరోజు మీ జీవితంలో భాగంగా మీ జీవితంలో కనిపిస్తుంటుంది. పరలోకపు రక్షణ లేదా ఆ యొక్క ఆనందము, ఆ యొక్క శాంతి మీ జీవితంలో కనిపిస్తుంది. దేవుని పరలోక రాజ్యము మీ జీవితంలో ప్రతిరోజు దిగిరావటం మీరు చూడగలుగుతారు. దీనినే మనము పరలోకము నుండి పునర్జీవించబడము అంటాము. అయితే ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆత్మలో నడుస్తారో, బైబిల్ సెలవిస్తుంది ఆత్మలో నడవటము, తద్వారా మీరు శరీరపు కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు పైన ఉండే విషయాలపై కేంద్రీకరిస్తున్నారు. బైబిల్ సెలవిస్తుంది కింద జరిగే విషయాలపైన కాదు. సరేనా? కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు ఆలోచించే కేంద్రీకరణ దీనిపైనే ఉంది. అయితే దీన్ని జాగ్రత్తగా చూడండి. కానీ నర్వస్ సిస్టమ్ మీకు గుర్తుందా? పాపము యొక్క ఈ శరీరంలో, అయితే మీ యొక్క నర్వస్ సిస్టంలో ఒక ప్రోగ్రామింగ్ ఉంది. అయితే మీ మనసు ఇక్కడ మధ్య వ్యక్తి. అయితే మీ మనసు పాపపు శరీరానికి కట్టబడి లేదు, కానీ అది పైనున్న ఆత్మకు కట్టివేయబడింది. ఈ యొక్క మధ్య వ్యక్తిలో ఏదో ఒక మార్పు జరిగింది. అతను ఒక బ్రోకర్. స్థానము మార్చివేయబడింది. మొత్తానికి పైనున్న వ్యక్తికి సమర్పించబడింది. పైనున్న వ్యక్తికి సమర్పించబడింది కాబట్టి. కానీ శరీరం అనేది సహజంగా మీరు గమనిస్తే అది ప్రోగ్రామింగ్ శరీరము. దీంతో ఏం పర్లేదు. ఇప్పుడు ఐడియా ఏంటంటే పైనుండే స్థానం నుండి కిందుండే స్థానాన్ని నియంత్రించాలి. మీరు నియమాల్ని మారుస్తున్నారు. మీరు లోకానికి నియమాలు లేవని చెప్పటం లేదు. మీరు నియమాల్ని మారుస్తున్నారు. మీరు పై స్థానంలో నేర్చుకున్న జ్ఞానాన్ని తీసుకుని నియమాల్ని మారుస్తున్నారు. ఎవరైనా 40 రోజుల్లో పని జరుగుతుందన్నప్పుడు మీరేమంటారంటే 30 రోజుల్లో అది జరిగిపోతుందని. మీరు కేవలం చెప్పరు, చేసి చూపిస్తారు 30 రోజుల్లో. ఎవరైనా మీకు 6 నిమిషాలలో 1 కిలోమీటర్ నడవగలుగుతారని మీకు చెప్పినప్పుడు మీరు 4 నిమిషాల్లో అది చేసి చూపించగలుగుతారని మీరు చెప్తారు. రోజర్ బైనర్ దీన్ని 4 నిమిషాలలో ఉరికి చూపించగలిగారు. ఆయన ఏం చేస్తున్నాడంటే నియమాల్ని మారుస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు రికార్డ్ సెట్ చేస్తున్నారు. మీరు నియమాలను మార్చుతున్నారు. మీరు 3 నిమిషాలలో చేస్తే ఎవరో 4 నిమిషాలలో చేస్తున్నారు. లోకంలో ఎవరైనా 100 కోట్లు 5 ఏళ్లలో చేయగలిగితే, ఎవరో 70 ఏళ్ళు వయసున్న వ్యక్తి 100 కోట్లు 70 ఏళ్ల వయసులో చేయగలుగుతున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? రికార్డ్ని నియమిస్తున్నాడు. మీరు ఇతరులను లోపట్టు రావడానికి ఆహ్వానిస్తున్నారు. మీరు జీవితంలో ఎక్కడ నేను వృద్ధున్నైపోయానని చెప్పలేరు. మీ నర్వస్ సిస్టమ్ ఎలా తయారు చేయబడిందంటే అది మళ్ళీ నియమాలను చేయగలదు. కాబట్టి మీరు 80-90 ఏళ్లలో కూడా 80 ఏళ్లలో కూడా మోసే నేను వెళ్ళి దేశాన్ని ఆక్రమిస్తున్నాను అంటున్నాడు. రికార్డ్ రాయబడింది. మోసే ఐగుప్తుకు వెళ్ళాడు 80 ఏళ్ల వయసులో. ఆయన ఏం చేస్తున్నాడు? రికార్డ్ నియమిస్తున్నాడు. ఎప్పుడైతే భూమిపైన మీరు రికార్డ్ని నియమించడం ప్రారంభిస్తారో ఇతరులకు అవకాశం దొరుకుతుంది. ఒక్క వ్యక్తి ద్వారా, కేవలం ఒక వ్యక్తి యేసు ద్వారా మీరు నియమాల నుండి బయటికి వస్తున్నారు. మీరు నియమాలను మారుస్తున్నారు. మీరు నియమాలను మార్చాలి. తద్వారా మీకు సులభం అవుతుంది. యేసులో జీవాత్మ నియమము, న్యాయము మరియు నీతికి సంబంధించిన కొన్ని నియమాలున్నాయి. మీకు అర్థమవుతుందా? ఒకవేళ మీరు దీన్ని చేయగలిగారంటే ఇంకొకరు కూడా చేయగలుగుతారు. ఇది ఏ కోణంలో అయినా, మీ వివాహంలో అయినా, అది ఏమైనా. వాళ్ళు ఎప్పుడైతే కొండపైనకి వచ్చారో దేవునితో కలవడానికి, దేవుడు ఏం చెప్పాడంటే ఇవి నియమాలు, ఇవి పారాడైమ్స్. వాళ్ళు అక్కడికి వచ్చారు, వాళ్ళు నియమాలను విరగొట్టారు. అప్పుడు దేవుడు ఆయన గురించి ఇంకేదో చెప్పాడు. వాళ్ళు నా నియమాల్ని విరగొడితే వాళ్ళపైన నేను భారీగా పడతాను. దీని గురించి ఒకసారి ఆలోచించండి. నియమము ప్రకోపాన్ని తెస్తుంది. ఇక్కడ ప్రకోపానికి అర్థము ఉద్రేకము. చట్టబద్ధత చాలా తీవ్రమైన విషయం. సరళమైన చట్టబద్ధత అంటే దీని అర్థం ఏంటంటే మీకు తెలుసా, నాకు కేవలం నా కులంలోనే పెళ్లి చేసుకోవాలంటే ఇష్టము. నేను ఇలాంటి నియమాన్ని చూపిస్తాను. మీరు మీ కులంలో వివాహం చేసుకుంటారు, మీరు మీ యొక్క మతంలో వివాహం చేసుకుంటారు. సరేనా? శ్రీలంకన్స్కి తెలుసు మీ యొక్క కులము. మీరు కేవలం మీ కులం వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. మీరు క్రిస్టియన్ని పెళ్లి చేసుకుంటాడు. ముస్లిం ఒక బుద్ధిస్ట్ని పెళ్లి చేసుకోండి. నేను కేవలం చెప్తున్నాను, ఇది నియమం. చట్టబద్ధత ఏంటో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. బుద్ధిజంలో కూడా చట్టబద్ధత అనేది ఉంది. నాకు ఇలా చెప్పకండి, నేను ఇలా చాలా బాగున్నాను. చట్టబద్ధత అనేది చట్టబద్ధత అంతే. అయితే మీరు ఇలాంటి కుటుంబంలో పెరిగారు. నియమాలు, ధనిక వ్యక్తి, పేద వ్యక్తి, నేను మీకు వివరించాలనుకుంటున్నాను. సరేనా? ఒక కూతురు ఒక ముస్లిం అబ్బాయిని కలిసింది. చట్టబద్ధత ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తాను. సరేనా? అయితే నియమాల వలన తనకేం జరుగుతుందంటే, తను ఒక చాలా విజయవంతమైన స్త్రీ. తను ఎన్నో రకమైన ప్రమోషన్స్ చేసేది. కానీ నియమాల వలన వాళ్ళ నాన్నకు చెప్పలేకపోయింది. ఉన్నట్లుండి తనేం గ్రహించిందంటే తన విజయము నడవటం లేదు. కాపాడటానికి ఇంకెవ్వరు లేరు. నిందించడానికి ఇక్కడేముంది? అన్యుల దగ్గర నియమాలు లేననే మాటనా? నియమాల్ని పాటించడం అనేది, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, పాటించడమే ఒక నియమం అయిపోతుంది. వాళ్ళ ఆలోచనే వాళ్ళకి నిందిస్తుంది. రోమియోలు 1వ అధ్యాయం
ఆమె యొక్క ఆలోచన ఆమెను నిందిస్తుంది లేదా ఆమెను క్షమిస్తుందా? వాళ్ళ తండ్రి యొక్క నియమము ద్వారా. తండ్రికి ఇదొక పెద్ద విషయం ఏమి కాదు. తండ్రికి ఈమె ఈ వ్యక్తితో డేట్ చేస్తుందని తెలిసింది. వాళ్ళ నాన్న కొన్ని విషయాలు విన్నాడు. అప్పుడు తను వచ్చి చెప్పిందనమాట, నాన్న నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన ఇలా అన్నాడు, అసలు దీని గురించి మాట్లాడకు, పరిస్థితి గురించి అర్థం చేసుకోండి, ఇక్కడ ఎలాంటి నియమం పనిచేస్తుందని. ఈ యొక్క అమ్మాయి అయితే నన్ను నమ్మండి, ఎవరి గురించి నేను చెప్పడం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నవ్వుతున్నారు. నన్ను నమ్మండి, నేను మీ గురించి అసలు చెప్పట్లేదు, ఇలాంటివన్నీ నేను చేయను, కాబట్టి ఇది మీ గురించి అనుకోకండి. అయితే ఈ యొక్క అమ్మాయి ఇప్పుడు అకస్మాత్తుగా ఒక డెంగ్యూ వ్యాధి సంక్రమించడం ప్రారంభమైంది. తెలియకుండానే తను బానే ఉండేది, అంత ఫిట్గా బానే ఉండేది, సులభంగా తనకు రోగం రాదు. తెలియకుండానే ఎక్కడి నుండి దోమ కుట్టింది. తనకు తెలియకుండానే తన జీవితంలో ఉండే ఆ యొక్క నిందారోపణ వలన, ఇది పెద్ద నిందారోపణ ఏం కాదు, ఇది ఒక చిన్న ఆచారం. బైబిల్ సెలవిస్తుంది, మానవుడి ఆచారాలు దేవుని మాటలను నిరర్థకం చేస్తుంది. తనకు డెంగ్యూ వచ్చింది, తనకు జబ్బు చేసింది, చావటానికి దగ్గర వెళ్ళిపోయింది. ఎలాంటి డాక్టర్ లేడు ఇలాంటి విషయాల్ని గుర్తించటానికి. మీరు యాజకుడి దగ్గరికి రావాలి. యాజకుడితో కూర్చొని మాట్లాడినప్పుడు ఎలా అయింది, ఎక్కడ జరిగింది, ఎవరి కింద ఉంది, ఎవరితో సంబంధంలో ఉంది. మీ బాయ్ ఫ్రెండ్, ఆయనతో సంబంధం బాగుందా, ఆయనతో ఎలా ఉన్నావు, ఏం బాలేను, దీని గురించి చెప్పైతే. మీ కూతురు స్వస్థపరచబడాలా, ఆమె దగ్గరికెళ్ళు, తండ్రి ప్రేమ తిరిగివ్వు, ఆమె జీవితం నుండి నియమాలను తీసివేసేయి. అప్పుడు ఆమె జీవితంలో ఉన్న విరోధి మాటలు ఆగిపోతాయి మరియు నిందించడము, శక్తి చూపించడం ఆపేస్తాయి. ఎందుకంటే ఆమె నింద ఆమెను వదిలి వెళ్ళిపోతుంది. సిలువ గురించి ఆమెతో మాట్లాడు, ఆమెతో చెప్పు యేసు ఆమెను ప్రేమిస్తున్నాడు మరియు ఈ నియమాల వలన దీన్ని తెలుసుకోకుండా ఆమె ఒక్కరిని విరగొట్టడం కాదు, తను 1000 మందిని విరగొడుతుంది. కానీ తను క్షమించబడింది. మీరక్కడ చూస్తారు, మందులు అక్కడ పనిచేయవు. నేను అద్భుతాల గురించి మాట్లాడట్లేదు. డెంగ్యూలో మందులు కూడా పనిచేయవు. డాక్టర్స్ అద్భుతాల కొరకు ఆశిస్తూ ఉంటారు. నన్ను నమ్మండి, మీకు డెంగ్యూ వచ్చినప్పుడు డాక్టర్స్ అద్భుతాల కొరకు ఆశించు అంటారు. ఎందుకంటే మీరు ఏమీ చేయలేరు, కేవలం నీళ్ళు తాగడం తప్పితే. శరీరం స్వస్థపరచబడాలి, తను స్వస్థపరచబడింది. మీరు గమనిస్తే ఆరోపణ, తీర్పు మరియు ఖండించడం అనేది చాలా విచిత్రమైన విషయం. ఒకవేళ మీరు నియమాల ద్వారా జీవిస్తూ ఉన్నారంటే నరకం మీ పైన ఎగసిపడుతుంది. ఎందుకంటే మీ దగ్గర మీ యొక్క సొంత నియమాలున్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీరు దీన్ని విరక్కొడితే నేను మీ పైన ఎగసిపడతాను. మీ దగ్గర ఇది ఉండొద్దు అని కాదు, మీ దగ్గర ఎలాంటి నియమాలు ఉండాలంటే న్యాయమైనదిగా ఉండాలి. మన దగ్గర ఎన్నో నియమాలున్నాయి, చర్చ్లో కూడా కొన్ని నియమాలున్నాయి. అందులో ఒక నియమం ఏంటంటే, కొత్త వ్యక్తి ఈ చర్చ్లో వచ్చినప్పుడు డబ్బులు అప్పు ఇవ్వకండి. వాళ్ళు వచ్చి మీ దగ్గర డబ్బులు అడిగినప్పుడు ఇవ్వకండి. నేను మీకు ఇది ఎన్నోసార్లు చెప్పాను కదా. ఎందుకంటే మన దగ్గర ఎన్నో రకరకాల వ్యక్తులు వస్తుంటారు. ఒకసారి హరేన్ ఒక యవన స్త్రీని తెచ్చాడు. అయితే ఒక వారంలోనే 25 మిలియన్ రూపాయలను మనం కోల్పోయాం. అందరు చెప్పారు, కోబీకి చెప్పొద్దు, కోబీకి చెప్పొద్దు అని. మచ్చా, ఎన్ని రూపాయలు కోల్పోయాం మనం? 30 మిలియన్ రూపాయలు ఒక వారంలో. 6 మధ్యలో ఇదైంది. అయితే అప్పుడు నేను ఒక నియమాన్ని పెట్టాను. ఇది ఒక నీతిమంతమైన నియమము, సరేనా? ఎవరైనా మీకు వచ్చి చెప్తే, నాకు చెప్పకుండా లేదా నా నమ్మకాల గురించి నాకు సవాల్ చేయలేదు మరియు మీకు నా నమ్మకాలపైన సవాల్ చేస్తున్నారు, నన్ను నమ్మండి, అక్కడేదో తప్పు జరుగుతుంది. ఇది నియమము. ఖచ్చితంగా నేను నియమాలతో పనిచేస్తాను, కానీ అవి నీతిమంతమైన నియమాలు. మీ జీవితంలో మీరు నీతి మరియు న్యాయకరమైన నియమాలు పెట్టొచ్చు. మీకు అర్థమవుతుందా? అది దేవుడు మరియు ఆయన హృదయాన్ని సూచిస్తుంది. దీంతో నేను ముగిస్తాను. డ్రీమ్ టీమ్, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎప్పుడైతే మీ యొక్క ఆ నియమాలు ప్రజల్లో తొందరపాటును తెస్తుందో, ఎక్కడైతే నియమాలుంటాయో అక్కడ ఉగ్రత ఉంటుంది. అయితే మీరు దాన్ని విరుద్ధంగా పనిచేయాలి. ఎప్పుడైతే మీ దగ్గర ఒక నియమం ఉంటుందో, పంచదార తినొద్దని లేదా కార్బ్స్ మీ శరీరానికి మంచిది కాదని, ఇక్కడ కాదు, నేను అక్కడ వెళ్ళి మాట్లాడతాను. ఎందుకంటే అక్కడ మనుషులు చాలా ఫిట్గా ఉన్నారు. అలా అంటూ ఏం లేదు, ఇక్కడ ఇలా ఎంచుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాను. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇలా అంటారో, ఇది తినొద్దు లేదా మీరు అది కార్బ్స్ తినొద్దని, కానీ మీకు కార్బ్స్ చాలా ఇష్టం, దీన్ని జాగ్రత్తగా వినండి. కానీ మీకు తెలుసు నియమం ఏమంటుందో అని. ఇది నా నియమం కాదు, డాక్టర్ల నియమం. కార్బ్స్ మీ శరీరానికి మంచిది కాదని. మీరు ఎల్లప్పుడూ దీని గురించి ఆలోచించుకుంటూ కార్బ్స్ తింటే ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీరు ఆ నియమాన్ని విరక్కొడుతున్నారు. మీరు గమనిస్తే ఇక్కడ ఒక ఆటోమేషన్ జరుగుతుంది. మీకు ఈ విషయం అర్థమవుతుందా? అందుకే మీరు చర్చ్కి రావాలి, క్షమాపణ పొందడానికి కాదు, కానీ పశ్చాత్తాపం అనేది చాలా అవసరము. పశ్చాత్తాపం ఏంటంటే, నేను కార్బ్స్ కంటే బలవంతుణ్ణి,
ఇది ఇంతే, నేను కాప్స్ కంటే బలవంతుణ్ణి. మీరు కాప్స్ కంటే బలవంతుళ్ళు కనుక మీరు రెస్టారెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు మెన్యూ ఇస్తారు. మీరు కాప్స్కి చూయించాలి మీరు బలవంతులని, ఎందుకంటే కాప్స్ ఒక జీవించే వస్తువు కాబట్టి. మరియు అకస్మాత్తుగా మీరు ఇలాగే చేస్తూ పోతారు, కాప్స్ పైకి మీకు అధికారం వచ్చేస్తుంది. అప్పుడు మీరు కాప్స్ని తినొచ్చు. నేను కూడా కాప్స్ని తింటున్నాను, కానీ తినక చాలా కాలం అయిపోయింది. కానీ కాప్స్కి నేను చూయించాలనుకుంటున్నాను నేను బలవంతుడినని. ఏం జరుగుతుందో ఊహించండి, నా శరీరం స్వస్థపరచబడుతుంది. కమాన్, నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకోవాలి, మీ యొక్క నియమాలను మీరు ఎలా వాడాలో అని, మరియు కృపను ఎలా అర్థం చేసుకోవాలని. ఒకవేళ మీరు దీన్ని అర్థం చేసుకుని మీరు అటు ఇటు వెళ్లకుండా జాగ్రత్తగా నడిస్తే మీరు గ్రహించగలుగుతారు మీరు విజయవంతులని. మరియు నియమాలను వాడటం చాలా ముఖ్యము ఆటోమేట్ చేయడానికి. అది ఒక ఆటోటెలిక్ జాబ్ చేసినట్టుంటుంది. మీరు నియమాల్ని వాడి ఆటోమేట్ చేయవచ్చు. ఎలా అంటే మీ షూస్ని బయటే పెట్టారు, తద్వారా మీరు తొందరగా వేసుకోవచ్చు. అర్థమైందా? ఇది ఎలా ఉంటుందంటే డబ్బులు పెట్టి మీరు బట్టలు కొనడానికి షాపింగ్కి వెళ్ళారు, అవి ఒక ఎక్సర్సైజ్ గేర్, మరియు మీరు కొన్నారు కాబట్టి మీరు వేసుకోవాల్సిందే, మరియు దీనికి ఖర్చు అవుతుంది. అప్పుడు మీరు ఇక్కడ వచ్చి అన్ని అబద్ధాలు చెప్తారు. మీరు పరిగెత్తాల్సిందే, మరియు మీరు నియమాలను కొన్ని విషయాలలో వాడతారు. మనం దీని గురించి మాట్లాడదాం. మరియు ఈ వీకెండ్ మనతో ప్లానెట్ షేకర్స్ ఉంటారు, బిజినెస్ గురించి చెప్తారు, మరియు మనం వావని చేస్తున్నాము. మరియు దీని తర్వాత మనం తిరిగి వచ్చి దీన్ని ముగిస్తున్నాము, తొందరపాటు మరియు ఓర్పు అనే విషయాన్ని. అందుకే దీన్ని మనం ప్రారంభించాం మరియు దీన్ని ఇప్పుడు ముగిస్తున్నాము. తొందరపాటు మరియు ఎలాగా ఓర్పు ఒక ఆయుధము మరియు తొందరపాటుని సవాలు చేస్తుందో మీ వ్యక్తిగత జీవితంలోనే కాదు, మీ దగ్గర తెలియని ఒక తొందరపాటు మేట్రిక్స్ నుండి వస్తుందో ఒక ఉగ్రత మీ దగ్గరికి వస్తుంది. మీ యొక్క తొందరపాటు వలన మీరు దాన్ని తెచ్చుకుంటారు. మీరు ఎప్పుడైతే కాప్స్ వద్దకి వెళ్తారో అది మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరెంత వేగంగా వెళ్తారో అది అంతే వేగంగా మీ వైపు వస్తుంది. మేట్రిక్స్ ఇలాగే చేయబడింది. మీరు దాన్ని విరక్కొడితే నేను మీ పైకి ఎగసి పడతాను. మనం దీని గురించి మాట్లాడదాం, ఇది చాలా లోతైంది. మనం లాగ్ రేస్ సిరీస్ని ముగిద్దాం. డ్రీమ్ టీమ్ పదండి.